ఏవండోయ్ 100 రకాలు అవసరం లేదు. కేవలం ఈ 5 టెస్ట్‌లు చాలు. ఒంట్లో ఏ రోగం ఉన్నా బయటపడిపోతుంది. ఇవాల్టి టాపిక్ అదే అన్నమాట. లెట్స్ గో. ఈ రోజుల్లో ఉన్న ఉరుకురు పరుకుల జీవితంలో అండి మన ఆరోగ్యం మీద శ్రద్ధ చాలా మందికి. నాకు మా ఇంట్లోనే కాదు, నేను బయట కూడా జనరల్‌గా చూస్తూ ఉంటాను. నాకేముంది, నాకు బానే ఉంది. ఐ యామ్ సూపర్ పర్ఫెక్ట్, నేను చాలా ఫిట్‌గా ఉన్నాను అనుకుంటూ ఉంటాం కదా! కానీ కొన్ని అనారోగ్య సమస్యలు మన శరీరం లోపల స్లోగా పెరుగుతూ ఉంటాయండి. అవి మనకి లాస్ట్ స్టేజ్ వరకు అర్థం కావు. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి. అసలు జబ్బు రాకుండానే చూసుకోవాలి. వచ్చిన తర్వాత హాస్పిటల్స్ చుట్టూ పరిగెత్తడం కరెక్ట్ కాదు అని. మరి ఆ జబ్బులు రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? ఇందుకోసం అండి ప్రతి ఒక్కరూ కూడా రెగ్యులర్‌గా ఫుల్ బాడీ హెల్త్ చెకప్ అనేది చేయించుకోవాలి. స్పెషల్లీ 40స్ ప్లస్ వాళ్ళు. 40 లోపంటే జనరల్‌గా అనారోగ్య సమస్యలు కాస్త తక్కువగానే ఉంటాయి. లేదు మేము చాలా కాన్షియస్, మాకు కూడా కావాలి అనుకుంటే 30 ప్లస్, 35 ప్లస్ నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ బ్లడ్ టెస్ట్‌లో అండి ఫుల్ బాడీ హెల్త్ చెకప్‌లో కూడా ప్రతి ఒక్కటి కావాలి అనుకుని పరుగులు పెట్టనక్కర్లేదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ ఏంటంటే సీబీపీ. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారండి దీన్ని. ఇందులో మనకి హిమోగ్లోబిన్ లెవెల్ ఎంతుందో తెలుస్తుంది. మన రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుస్తుంది. తద్వారా అసలు బ్లడ్ హెల్తీగా ఉంటే చాలా వరకు డిసీజెస్ రాకుండా ఉంటాయండి. సో మెయిన్ టెస్ట్ ఎవరికైనా కూడా ఏ ఏజ్‌లో అయినా కూడా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే సెకండ్ టెస్ట్ ఏంటంటే ఎల్ఎఫ్‌టి అంటారండి. ఇది మన లివర్ ఎలా పనిచేస్తుందో చెప్తుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ మూడో టెస్ట్ ఏంటంటే ఆర్ఎఫ్‌టి. అది మన కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయో చెప్తాయండి. సో మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ అవి ఖచ్చితంగా చూసుకోవాలి. అట్‌లీస్ట్ 6 మంత్స్ వన్స్, లేదు మేము చాలా బిజీ అనుకుంటే 1 ఇయర్‌కి ఒకసారి కనీసం. ఇవన్నీ ఒకెత్తయితే షుగర్ అండ్ బీపీ ఖచ్చితంగా రెగ్యులర్‌గా చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు షుగర్ రావాలంటే ముసలాళ్ళం అయ్యాకే షుగర్ వస్తుంది అనుకుంటే పొరపాటే. చిన్న ఏజ్‌లో కూడా షుగర్ వస్తోంది. కాబట్టి రెగ్యులర్‌గా మనం యూరినేషన్‌కి వెళ్తున్నా అంటే సుస్సు ఎక్కువ సార్లు వెళ్ళాల్సొచ్చినా, లేదంటే మనకు తెలిసిపోతుంది వస్తే ఏంటి సింప్టమ్స్ అనేసి. అరికాల్లో మంటలు, అరిచేతుల్లో మంటలు ఇలాంటి చిన్న చిన్న సింప్టమ్స్ ఉంటాయి డయాబెటిస్ వస్తే. సో అలా మనకేదన్నా తేడాగా ఉంది, త్వరగా నీరస పడిపోతున్నాము అనుకుంటే ఒకసారి డాక్టర్ చెకప్‌కెళ్ళి నెలకొకసారి లేదా మరీ కాన్షియస్‌గా ఉంటే 15 డేస్‌కి ఒకసారి షుగర్ అండ్ బీపీ కూడా చూసుకుంటూ ఉంటే బెటర్. ఎందుకు ఇంత పర్టిక్యులర్‌గా బీపీ అండ్ షుగర్ గురించి చెప్తున్నానంటేనండి, అది గనక మనం కేర్‌లెస్‌గా పక్కన పెట్టేస్తే, అవి గనక ముదిరిపోతే బాడీలో మన ఒంట్లో ఉన్న వేరే ఆర్గన్స్ అన్నీ కూడా ఒక్కోటి ఎఫెక్ట్ అవుతాయన్నమాట. అందుకు. సో, ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొకటి కూడా అండి లిపిడ్ ప్రొఫైల్ అంటారు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే, మన రక్తంలో కొవ్వు ఎలా ఉంది అని కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకోవాలండి. అందులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ఈజ్ గుడ్. ఓకే. మనకి హెల్త్ అది. చెడు కొలెస్ట్రాల్ ఉంటే మాత్రం అస్సలు మంచిది కాదండి. హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. సో, ఈ టెస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, బ్లడ్ టెస్ట్‌లన్నీ పక్కన పెట్టేస్తే నేను 5 అన్నాను చాలా చెప్పాననుకుంటున్నారా? అంటే సబ్ టెస్ట్‌లు గూడా చెప్పానండి. సో, మేజర్‌గా 5 ఉంటాయి మనకి రెగ్యులర్‌గా చేయించుకోవాలంటే. ఇంకపోతే అల్ట్రాసౌండ్ స్కాన్స్ అని ఉంటాయి గైస్. అబ్డామెన్ లోపల మన పరిస్థితి ఎలా ఉంది తెలుసుకోవడానికి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ దేనికి చాలా చాలా ఇంపార్టెంటో చెప్పనా అండి? ఈ రోజుల్లో వెరీ కామన్ ఇష్యూ కిడ్నీలో స్టోన్స్. చాలా చాలా ప్రమాదకరం అండి. అవి రాకుండానే ఉండాలి. మైన్యూట్ స్టోన్స్ అయితే వాటర్ ఎక్కువ తాగేసి ఏదో మెడికేషన్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు. మేజర్‌గా స్టోన్ గనుక ఫార్మ్ అయితే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఇలాంటివన్నీ ఏమన్నా ఉన్నాయా? మనకేమన్నా కిడ్నీ జోన్‌లో పెయిన్ వస్తుంది అనుకుంటే ష్యూర్‌గా మీరు వెంటనే స్కానింగ్‌కెళ్ళిపోయి ఏదన్నా తేడా ఉందంటే ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కలవడం చాలా చాలా మంచిది. ఇంకా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ స్కాన్ ద్వారానే కాకుండా అండి, యూరిన్ టెస్ట్ కూడా అండి. ఈ రోజుల్లో చాలా మందికి యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తోంది. సో, రెగ్యులర్‌గా యూరిన్ టెస్ట్ కూడా చేయించుకుంటూ ఉండాలి. మీకేమాత్రం కొంచెం డిఫరెంట్‌గా స్మెల్ వస్తున్నా, మీ కలర్ ఆఫ్ యూరిన్ డిఫరెంట్‌గా ఉన్నా, లేకపోతే యూరిన్ పాస్ చేయడంలో ఇబ్బందిగా అనిపించినా, సో, ఏ రకమైన సింప్టమ్ మీరు యూరిన్‌కి వెళ్ళినప్పుడు అనిపించినా గూడా వెంటనే యూరిన్ టెస్ట్ ఇవ్వండి. సో, అందులో ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది అంటే ఎందుకు నేను ఇంత ఫోకస్డ్‌గా చెప్తున్నానంటే ఇందులో మనము ఏంటి ఇప్పుడెలా అని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేజర్‌గా ఏమన్నా అయిందనుకోండి, ఎవరు మనల్ని చూసి జాలిపడరు. లైక్ మనకి మనమే అనమాట. అందుకని ఖచ్చితంగా ఈ టెస్ట్ చేసుకోండి. సో థట్ మన కిడ్నీస్ హెల్తీగా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుందండి. అందుకని అంటున్నాను యూరిన్ టెస్ట్ ఎందుకు అంటే బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా యూరినే మనకు చెప్పేది. సో అందుకని దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మేజర్‌గా ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల అంటే అది కిడ్నీస్ అనమాట.
అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన హార్ట్ హెల్త్ అండి. మన గుండె ఎలా పనిచేస్తుంది చెప్పేది ఈసీజీ అండ్ 2D ఎకో. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ నేను ఫస్ట్ చెప్పిన మేజర్ 5 బ్లడ్ టెస్ట్స్ అయితే 6 మంత్స్కి ఒకసారి ఇస్తే బెటరు. ఇకపోతే ఈ స్కానింగ్స్, ఈసీజీ, 2D ఎకో, అల్ట్రాసౌండ్ ఇవన్నీ అయితే ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా చేయించుకోండి గాయస్. మనం ఎంతో ఖర్చు పెట్టుకుంటూ ఉంటాము రెగ్యులర్ లైఫ్ స్టైల్లో. కొంచెం సేవింగ్ చేసుకుని మన హెల్త్ కోసం ఖర్చు పెట్టుకుంటే మనం ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ని చూడొచ్చు, హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. అవునా? సో అదండి ఇవాల్టి టాపిక్. మరి ఎలా ఉంది? నచ్చిందా? నా వీడియో మీకు జెన్యూన్గా నచ్చినట్లయితే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ నన్ను ఫస్ట్ టైం చూసేవారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ మీకు చకచకా వచ్చేస్తాయి. అవునా మరి?